బ్రేకింగ్ న్యూస్ పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలి అని ప్రపంచ దేశాలని కాంక్షిస్తున్నప్పటికీ కూడా పశ్చిమాసియాలో మాత్రం ఇంకా ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి. యెమెన్లోని హౌతీల స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ చేసిన తాజా దాడి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులు హౌతీల లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఏ విధంగా భీతావహ వాతావరణం అక్కడ నెలకొందో మనం చూడొచ్చు. తాజాగా యెమెన్ రాజధాని సనాలోని ఎయిర్పోర్ట్తో పాటు అక్కడ పవర్ స్టేషన్లపై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో భవనాలు నేలమట్టమయ్యాయి. అక్కడ కార్లే నిప్పుల్లో కాలిపోతున్న అగ్గిలో కాలిపోతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరోవైపు ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్పై హౌతీలు కూడా క్షిపణి దాడులు చేశారు. దీంతో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులను ప్రపంచ దేశాలు భయంగా చూస్తూ ఉన్నాయి, నిశితంగా చూస్తూ ఉన్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలి అని ప్రపంచ దేశాలు కాంక్షిస్తున్నప్పటికీ కూడా అక్కడ దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా దాడి నేపథ్యంలో చూడండి, ఒకసారి మంటలు ఆకాశాన్ని అంటుతున్నట్టుగా దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోసారి క్షిపణుల దాడులు జరిగే, బాంబుల దాడి జరగడంతో మొత్తం నగరం అంతా కూడా తగలబడిపోతున్నట్టుగా కనిపిస్తుంది. యెమెన్లోని హౌతీల స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది. హౌతీలను మట్టు పెట్టడానికి ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది. చూడొచ్చు మనం ఒకసారి ఆ దాడి జరుగుతున్న సమయంలో మిసైల్స్ ఏ విధంగా దూసుకొస్తున్న మిసైల్స్ని మనం చూడొచ్చు. హౌతీల లక్ష్యంగా యెమెన్ భూభాగం వైపు దూసుకొస్తున్న మిసైల్స్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. దీంతో పశ్చిమాసియాలో అంతకంతకీ కూడా పరిస్థితులు ఇంకా చేజారిపోతున్నాయి, ఇంకా దారుణంగా తయారవుతున్నాయి. యెమెన్లోని హౌతీల స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తుంది. హౌతీల స్థావరాల్లో ఉన్నవారిని మట్టుబెట్టడానికి వరుసగా క్షిపణి దాడులను చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆకాశంలో నుంచి మిరుమిట్లు గొలుపుతూ వరుసగా క్షిపణులు భూభాగం వైపు దూసుకొస్తూ ఉంటే అవి ప్రజలు ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా పడ్డాయి. సాధారణ పౌరుల స్థావరాలపై కూడా పడడంతో సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నట్టుగా తెలుస్తుంది. అయ్యా హౌతీల స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తూ ఉండటంతో ఒకసారి మనం లాంగ్ వ్యూలో చూడొచ్చు. మంటలతో మొత్తం నగరం తగలబడిపోతున్న దృశ్యాలు భయాన్ని కలిగిస్తున్నాయి. ఈ దాడి తాజాగా జరిగింది యెమెన్ రాజధాని సనాలోని ఎయిర్పోర్ట్తో పాటు పవర్ స్టేషన్పై ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగింది. పవర్ స్టేషన్తో పాటు ఎయిర్పోర్ట్ పైన దాడికి దిగడంతో పవర్ స్టేషన్ పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడండి, ఒకసారి ఆకాశంలోంచి నిప్పులు విరజిమ్ముతూ దూసుకొచ్చిన మిసైల్స్ కారణంగా ఒకసారి మన ఆర్టీవీ స్క్రీన్ పైన దాడులు చేస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. భూభాగం పై నుంచి కూడా ఇరు వర్గాలు దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇటువైపు నుంచి ఇజ్రాయెల్ వైపు నుంచి మిసైల్స్ దూసుకొని వెళ్లడంతో యెమెన్ రాజధాని సనాలోని ఎయిర్పోర్ట్తో పాటు పవర్ స్టేషన్ పై కూడా ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగింది. ఇజ్రాయెల్ దాడిలో 10ల సంఖ్యలో చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. మరోవైపు ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్పై హౌతీలు కూడా క్షిపణి దాడులకు తెగబడ్డారు. తమ వైపు ఇజ్రాయెల్ క్షిపణులను ప్రయోగించడంతో హౌతీలు కూడా ఇజ్రాయెల్ భూభాగం వైపు క్షిపణులను ప్రయోగించడంతో అక్కడ కూడా కొంత ధ్వంసం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఈ బాంబు దాడులు జరుగుతున్న సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకు ఎక్కువ అవుతూ ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడుతున్నాయి. ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి. యెమెన్లోని హౌతీల స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు తెగబడింది. తాజాగా యెమెన్ రాజధాని సనాలో ఎయిర్పోర్ట్తో పాటు పవర్ స్టేషన్ పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్ ఈ దాడులు చేయడంతో 10ల సంఖ్యలో అక్కడ జనాలు చనిపోయినట్టుగా తెలుస్తోంది.